ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. నాగపురాణం 12వ అధ్యాయము. శూద్ర దంపతుల కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా మరి ఒక కథను వినుము. సుమందుడను శూద్రుడు ఒకడుండెడివాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టం కలవాడు. వ్యవసాయం చేయును, పశువుల వ్యాపారం చేయును, ఇవి చాలక వడ్డీ వ్యాపారం కూడా చేయును. ఎంత సంపాదించినను ఇంకనూ సంపాదించలేకపోతున్నానని విచారించెడివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడైన బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను. అమ్మా, నేను బాటసారిని, అలసినవాడను. చలి చీకటి మిక్కుడుములుగా ఉన్నవి. ఈ రాత్రికి నీ ఇంట పడుకునే అవకాశం ఇమ్ము. ఉదయం అనగానే వెళ్ళిపోదునని ఇంటనున్న కుముదను అడిగాను. ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించెను. ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణుని అదృష్టమో, యజమానియగు సుమనందుడు వడ్డీని తీసుకుంటకై గ్రామాంతరము పోయిండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల సావిడిలో ఒక చోట బాగుచేసి కంబలి మున్నగు వానినిచ్చి పాలను కూడా కాచి ఇచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయమునే లేచి హరినామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలు పాడుచుండెను. కుముద, ఓయి, నీ వెచ్చటి నుండి వచ్చుచున్నావు, ఎచ్చటికి పోవచున్నావు అని అడిగాను. అప్పుడు ఆ విప్రుడు, తుంగభద్ర తీరం నుండి శ్రీరంగ క్షేత్రములకు పోవచున్నాను. మాఘమాసమున నదీ స్నానం చేసిన పుణ్యం కలుగును, అందులకే ఇట్లు వచ్చి తినని సమాధానమిచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను. కుముదయ్యో మాఘస్నానం చేయుటికైన నదికి పోవాలినని అనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానం చేసి రావాలనుకొనెను. తన అభిప్రాయమును చెప్పగా బ్రాహ్మణుడును సంతోషంతో అంగీకరించెను. సుమందుడింటికి వచ్చెను. కుముద నదీ స్నానంకు పోవచుంటునని భర్తకు చెప్పెను. సుమందుడు, నదీ స్నానం వలదు అనారోగ్యం కలుగును, పూజకు అనారోగ్యమునకు ధన వ్యయం అగును వలదు అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణుడితో నదీ స్నానముకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి నదిలో స్నానం చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా ఆ దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది, పుణ్యము కూడా కలిగినది. సుమందుడు భార్యను తిట్టుకొనుచు ఇంటికి తీసుకుని వచ్చెను. ఆ బ్రాహ్మణును స్నానం చేసి దేవతార్చన చేసుకుని తన దారిన పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్య మరణించిరి. యమభటులు వాని యమలోకంలో కొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతలు విమానంపై వచ్చి కుముదను విమానం ఎక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి. అప్పుడు ఆమె, విష్ణుదూతులారా, నా మాటలను వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమును తీసుకొని పోబడుచున్నాడు. అతని భార్య నాకు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమునూ చేయలేదు. అందువలన నేనును నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది. మరి నన్ను విష్ణులోకమునకు ఎలా కొనిపోవచ్చున్నారని అడిగాను. అప్పుడు విష్ణుదూతలు, అమ్మా, నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారినిగా నరకమునకు పోవలసి ఉన్నను. నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమునూ లేదు. నీ భర్త చేయి చెడు పనులు నీకు ఇష్టం కాకున్నాను భయము వలన కానీ పతిభక్తి వలన కానీ నీ భర్తకు ఎదురు చెప్పలేదు. కానీ మనసులో వాని పనులకు నీ వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివి కావు. ఇంతేకాక మాఘమాస స్నానమును కూడా మనఃపూర్వకముగా భక్తితో చేసితివి కావున నీవు పుణ్యమునందితివి. నీ భర్త అట్లు కాదు కావున నీవు విష్ణులోకమును తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకముకు పోవునని పలికిరి. అప్పుడు ఆమె, నన్ను లాగుచూ నా భర్తయు నీటిలో మునిగాను కదా, మా పెనుగులాట్లో 3 సార్లు ఆయనయు నీటి మునిగి లేచిను కదా, బలవంతంగా చేసినను ఇష్టం లేక చేసినను మాఘస్నానము పుణ్యప్రదం అందురు కదా. ఆ విధంగా చూచినచో నాపై కోపమున్న నన్ను పట్టుకుని నీటిలో ముమ్మారు మునిగి లేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలేను. ఆయనయు నాతో పాటు విష్ణులోకములకు రావాలను కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానం చెప్పలేకపోయేరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపములు పద్దును వ్రాయి చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమును అడిగిరి. అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపముల పట్టికను చూచెను. సుమందుని పట్టికలో అన్నీను పాపములే కాని మాఘమాసమున నదిలో స్నానం చేయుచున్న భార్యను కోపంతో కొట్టబోయిన నదీ జలమును పడుట, నోట్లో మునుగుచున్న ఆమెను పట్టుకుని తీరను తీసుకొని రావాలన్న ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలుట వలన ఇతడు ఇష్టం లేకుండానో బలవంతంగా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుడిచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడి కుముదను ఆమె భర్తను విష్ణులోకమునకు గొనిపోయేరి. రాజా, బలవంతంగా నొక్కమారు చేసిన మాఘమాస స్నానముకు ఫలముగా పూర్వం చేసిన పాపములు పోయి విష్ణులోకమున చేరు పుణ్యము వచ్చిన దన్నచో మాఘమాసం
మాఘమాసం అంతయు నది స్నానం చేసి ఇష్టదేవతార్చనం చేసి మాఘపురాణం చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యం ఎంత ఉండునో ఆలోచింపుము. మానవుడు తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా దుష్కార్యములు చేసి పాపము నందును. అట్లే పై విధంగా చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖ భూయిష్టము పాప బహుళము. ఇట్టి వారికి చెడు కార్యములందాసక్తి లేదా చెడు పనులు చేయవారితో సాంగత్యం కలుగుట సహజము. తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరం కాలేని వారు సత్సాంగత్యమును పొందవలను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయవారితో కలియుటకు యత్నింపవలయును. తన పనులను నూరింటినైనను వదిలి మాఘమాస స్నానమును చేయవలయును. అట్లు కాక స్నానము, పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున ఒక దినమైనను స్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము యథాశక్తిగా పాటించిన వాడు పైన చెప్పిన కుముద సంబంధుల వలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మునగ వానివి చేసిన వారికి పునర్జన్మ ఉండదు, వానికి మోక్షము కలుగును. ప్రయాగ అందే కాక మాఘమాసమున కావేరి, కృష్ణవేణి, నర్మదా, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, కోణభద్ర, గౌతమి ఇత్యాది నదుల యందు స్నానం చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరూ వారెట్టి వారైన మాఘమాస స్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము వీనినన్నిటినీ గాని కొన్నిటిని గాని యథాశక్తిగా చేయటే వారికి పాపతరుణోపాయము, మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పెను. ఇంతటితో మాఘపురాణం 12వ అధ్యాయం సంపూర్ణము. ఇంకా మరెన్నో పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.